సార్ వైజాగ్ వచ్చేసింది. బ్రదర్ నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది. కంగ్రాట్స్. యారా వెళదాం. అయ్యో నా బ్యాగ్ కనిపించడం లేదు. అయ్యో నా బ్యాగ్ కనిపించడం లేదు. ఏమైనా చూసావా? అయ్యో నా బ్యాగ్ కనిపించట్లేదు. అందరి సార్ ఏం సార్ ఇది ఈజీగా తీసుకుంటారు? మన లగేజ్ కనిపించడం లేదు సార్. ఏం చేయమంటారు చెప్పండి. అయితే మీరు వచ్చి కంప్లైంట్ రాసి ఇవ్వండి. పదండి అయితే పదండి. ఇవ్వండి. హలో సార్, మీ సూట్ కేసు పోయిందిగా, రండి స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇద్దాం. ఎవడరా వాడు? మన హోటల్ ముందు నిద్రపోతున్నాడు. లేపరా వాడిని. ఎవరైనా నువ్వు ఇక్కడ ఉన్నాయింది? ఎవరు? అది నేను అడగాలి. ఇది నా హోటల్. లేవరా. నమస్కారం సార్. ఏంటి ఎక్కడ సౌండ్ వస్తుంది? ఎవరా వీడు? ఎవరా నిన్ను కట్టేసింది? రాత్రి పడుకోవడానికి చోట్లేక ఇక్కడికి వచ్చి పడుకున్నాను. మధ్యలో ఏదో శబ్దం అయితే లేచి చూశాను. ఇతను షాప్ ఓపెన్ చేసి దొంగతనం చేస్తున్నాడు. ఏంటని అడిగితే సమాధానం చెప్పలేదు. అందుకే పట్టుకొని కట్టేశాను. వారంబోకు, ఇన్నాళ్ళుగా దొంగతనం చేస్తున్నారు నువ్వేనా? సార్, ఒట్టి తాళం ఇచ్చి దొంగతనం చేయమంది మీ బామ్మర్తే. నేను ఒట్టి ప్లగ్గే, మీ బామ్మర్తే స్విచ్. కానీ షాక్ కొట్టింది నాకు. ఇంకా నిల్చున్నావేంట్రా? చంపేస్తాను. పోరా బయటికి. ఇక ఇక్కడ నీకు పని లేదు. పోరా. రాత్రి కుక్క పిల్లలు మంచులో తడుస్తూ కనిపించాయి. నాకెందుకో జాలేసింది. అందుకే షర్ట్ విప్పి కప్పాను. వెళ్ళొస్తాను సార్. బాబు, ఒక్క నిమిషం. ఎవరు నువ్వు? నీ గురించి ఏమీ చెప్పకుండా వెళ్తున్నావే? చెప్పుకునేంత గొప్పవాణ్ణేమీ కాను సార్. నా పేరు బాల. సొంత ఊరు కృష్ణా జిల్లాలో ఒక పల్లెటూరు. ఎంఏ వరకు చదువుకున్నాను. వయసుడిగిన అమ్మా నాన్న, పెళ్లికి ఎదిగిన 2 చెల్లెళ్ళు ఉన్నారు. సరైన ఆదాయం లేని కుటుంబం. నేను ఒక్కడిని సంపాదించి మా కుటుంబాన్ని కాపాడాలి. అందుకే ఉద్యోగం వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాను. నా టైం సరిలేక సర్టిఫికేట్స్, బ్యాగు అన్నీ ట్రైన్లో పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు సొంతం అంటూ ఉన్నవి మీరు వేసుకున్న నీ డ్రెస్, ఇక పడుకోబోయే ప్లాట్ఫామే సార్. నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నాతో రా, వెళ్దాం. బాబు, రా బాబు. బాలా దొరికిపోయావా? ఆ చిన్నపిల్ల పేరు కూడా బాలాని. రా బాబు. బాలా, మా అమ్మాయి శివ. తను తెలుసు నాన్న, షాపుకి ఫోన్ చేశాను. మామయ్య దొంగతనం గురించి మురళి అంతా చెప్పేశాడు. థ్యాంక్స్ అన్నయ్య. నేను అక్కడే చెప్పేశాను. నేను అందుకు చెప్పలేదు నాన్న. నేను కష్టపడి ముగ్గులు వేస్తాను. మరునిషమే దాన్ని అందరూ తొక్కి పాడు చేస్తారు. ఫస్ట్ టైం మీరొక్కరే దాన్ని తొక్కి పాడు చేయకుండా లోపలికి వచ్చారు. సరే సరే, నువ్వు పైకి వెళ్ళి అశోక్. అలాగే నాన్న. రా బాబు. 4 ఏళ్లలో అడుక్కుని తినచ్చు. నువ్వా? నేను కాదు, నువ్వేరా. నా జాతకం అలాంటిది, నన్నేం చేయమంటావు? నువ్వు ఇక బాగుపడవు. రాబాలా. నమస్కారం సార్. పట్టించాలని సంకల గుద్దుకోకు బ్రదర్. నువ్వు ఓ రోజు పట్టుబడిపోతావు. సారు సార్, వారం రోజులైతే ఇతను ఇక్కడ ఉండడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయ్యయ్యో ఒప్పుకునేలా ఉన్నాడే. ఎందుకైనా మంచిది, మా వాళ్ళని కూడా ఓ మాట అడుగుతాను. సత్యా,
మనం వద్దన్నామంటే అశోక్ ఓకే అంటాడు, మనం ఓకే అంటే ఖచ్చితంగా వద్దంటాడు. వస్తున్నాడు ఆపే. అశోక్ ఆలోచించకు, పాపం ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. మాకోకే. మీకు ఓకే అయితే నాకు డబుల్ ఓకేరా. ఏంటి ఇప్పుడు ఇలా రూట్ మార్చాడు? చూడడానికి డీసెంట్ గా ఉన్నాడు కదా, నాకెందుకు బాగా నచ్చాడు. ఒరే, నేను చెప్పాను కదా నీకు అంత అదృష్టం లేదని. నిన్ను రే ఆ మంజు నీకా నాకా అని తర్వాత ఆలోచన తెలుసుకుందాం. సరే. ముందు ఓ వారం రోజులు వీడిని అబ్జర్వ్ చేద్దాం. రండ్రా. వీడు అంజీ, సత్య. హాయ్. క్యాటరింగ్ పూర్తి Hello, sir. చేసి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు. మీరుండే ఈ వారం రోజుల్లో మా ఫ్రెండ్షిప్ కి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఖచ్చితంగా రాదు సార్. మీకు కూడా నేను ఉద్యోగం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ప్రాబ్లం ఏమవుతుంది, నేను బయలుదేరుతాను, టైం అయింది. రే నేను చూసుకుంటాం కానీ నువ్వు బయలుదేరు రా. సార్, ఆ, ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. ఏంటి బాబు ఇది? సార్ మీకు నచ్చిన వాళ్ళ గురించి కాస్త చెప్పగలరా? నాకు మాత్రమే కాదు, మా కుటుంబంలో అందరికీ నచ్చింది ఎవరంటే నా చెల్లెలు మంజునే. ఇప్పుడు ఏమంటావు? ఇదంతా నా వల్లే కదూ. మీరైనా నాకు నచ్చింది మా అన్నయ్యలేని చెప్పకుండా వేరే ఏ విషయమైనా చెప్తారా? అలాగా, బాల అంటే ఇష్టం. వాళ్ళ అన్న కూతురు గురించి చెప్పింది లేరా? అడు చూడు, అడు చూడు. బ్లూ కలర్ డ్రెస్ అంటే ఇష్టం. ఎల్లో కలర్ ఫ్లవర్స్, జోర్లు కురిసే వర్షం, ఏం చేస్తురా? అందమైన పెయింటింగ్స్. ఆ తర్వాత ఈ మేడం కి ఎవరంటే ఇష్టమో వాళ్ళంటే నాకు ఇష్టమే. పాపని ఇప్పటి నుంచి కాకపట్టాల్సిందే. అలాగే. మేడం, చివరిగా ఒక ప్రశ్న. ప్రేమ గురించి మీ అభిప్రాయం? లవ్ కి ఎండ్ ఏంటి? పెళ్ళే కదా. అది గ్రాండ్ గా చేయడానికి నాకు 2 అన్నయ్యలు ఉన్నారు. అన్నయ్య, ఈయనే జేపీ కృష్ణ, పాపులర్ ఆర్టిస్ట్. తెలుసమ్మా. హలో. మీ గురించి చాలా విన్నాను సార్. ఎక్కడేం చేస్తున్నావు? నాన్న నిన్ను హోటల్కి వెళ్ళమని చెప్పారుగా. ఆయన్నే మించిపోయావు నువ్వు. పర్వాలేదు, వెయిట్ చేస్తాను సార్. నేను మంజు అందరూ టీవీలో రాబోతున్నాగా. ఎలా? స్కూల్లో టీవీ వాళ్ళు మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారుగా. ఎవరి అంకుల్? మా అన్నయ్య. కొత్తగా ఊరు నుండి వచ్చారు. అవును, అంకుల్ పేరేంటో అడగవా? మీ పేరేంటి? బాలా. అయ్యా, నా పేరు బాలనే. ఎదురింటోళ్ళ పాపన్నయ్య భరతనాట్యం చాలా బాగా చేస్తుంది. క్రికెట్ చాలా కడుస్తుంది. నేనంటే తనకు చాలా ఇష్టం. అవును, మమ్మీ, మంజు ఆంటీ, బాబాయ్ వీళ్ళందరూ నాకు చాలా ఇష్టం. మీకేమంటే ఇష్టం? నాకు నువ్వంటే ఇష్టం. ఎల్లో కలర్ పువ్వులంటే ఇష్టం. తర్వాత జోను కురిసే వర్షం అంటే బాగా ఇష్టం. పాపను పుట్లో వేసుకుంటున్నారా? బ్లూ కలర్ డ్రెస్ అంటే భలే ఇష్టం. ఇంకా ఏమిష్టం? అందమైన పెయింటింగ్స్ అన్నా కూడా నాకు ఇష్టమే. మందు చెప్పింది అలాగే చెప్తున్నాడు, కాకుంటే కొంచెం ఆర్డర్ మార్చి చెప్తున్నాడు. అవును, నేను నీకు నచ్చానా? చాలా బాగా నచ్చారు. ఏంటేంటి, నీకు బాగా నచ్చాడా? బాలా, అంకుల్ మిమ్మల్ని కాదు నన్ను. బాయ్ బాయ్ బాయ్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? హలో, డోర్ నంబర్ 23 ఎక్కడ వస్తుంది? అదిగో ఆ చివరిల్లు. థ్యాంక్స్, నువ్వు రావయ్యా. రా. చాలా చాలా మంచి మంజు, చాలా మంచిదిరా. అరే ఏంట్రా ఇది? ఇది మన రూమేనా? ఎంత నీట్ గా ఉంది.
ఖచ్చితంగా ఇది మీ పని అయి ఉండదు. బాలా, ఇది నీ పనే కదూ? అందరూ కొట్టేస్తావు. ఓ సారీ, వీడు నా ఫ్రెండ్ దినేష్. దినేష్, బాలా. హలో సార్. దినేష్ నా ఫ్రెండ్ మాత్రమే కాదు, మా కంపెనీ మేనేజర్ కూడా. బాలా, నువ్వు చాలా లక్కీ బాలా. మా కంపెనీలో నీ చదువుకు తగిన ఓ ఉద్యోగం వేకెంట్ గా ఉంది. దినేష్ తలుచుకున్నాడంటే ఆ ఉద్యోగం నీకే. థ్యాంక్ యూ సార్. రైట్, రేపు నేను బాంబే వెళుతున్నా. రావడానికి 10 రోజులు పడుతుంది. బాలా, నీ ఉద్యోగం విషయం ఇకపై దినేష్ చూసుకుంటాడు. నువ్వేం దిగులు పడక్కర్లేదు. రేపటి నుంచి కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఓకే సార్. తప్పును పడగొట్టేశాడు రా. నవ్వితే మీరు చాలా బాగున్నారు. తరచు నవ్వచ్చు కదా, తప్పే లేదు. నాకేం చెవుడు లేదు సార్. బాలాకి ఉద్యోగం వస్తుంది కదా సార్? అవును. ఏ పాపం పెళ్లిగాని అతని చెల్లెళ్ళ గురించి తలుచుకుంటే బాలానికి తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత రండి సార్. ఏంటి శుభలేఖలు రెడీ అయిపోయినట్టున్నాయి? మొదటి శుభలేఖ మీకే, అది తన చేతనే ఇవ్వాలట. చాలా సంతోషం. రండి, లోపలికి రండి. రండి, రామ్మా. ఏమిటి ఇల్లంతా ఇంత నీట్ గా ఉంది? అంతా మన బాల పనే. సార్, 24వ తేదీ సాయంత్రానికల్లా నేను ఇక్కడ ఉంటాను. కనీసం 2 రోజుల ముందైనా రావచ్చుగా. సారీ సార్, నాకు ఆ రోజే వీలవుతుంది. రే, సార్ పక్కనే ఉండి పెళ్లి పనులన్నీ చూసుకోండి. మీరేం దిగులు పడకండి సార్, మేము ఉన్నాం కదా. పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాం. ఓహో బాయ్. బాయ్ సార్. బాబు, శుభలేఖలు ఇచ్చొద్దాం, వస్తారా? మీరు భలేవారు సార్. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి ఒకతను గమనిస్తూ ఉండాలి. అది అది అదే సార్, నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ. మీ ఎదురు దానికి రెడీ కావాలి. బాలా పని పడకుండా ఖాళీగా ఉన్నాడు కదా, అతను తీసుకెళ్ళండి. బాలా, వెళదామా? వెళ్ళండి బాలా సార్, వెళ్ళండి. పోరా రై పోరా. వీడి రూమ్ లో ఉంటేనే కదా సమస్య. ఇప్పుడు సూపర్. ముందు ఇంటికి పోతున్నాడా? రేయ్ రారా, బాలా రమ్మన్నా. రేయ్ రారా. ఎలా ఉంది? రేయ్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలిరా. కాదు, పుల్లుతో తీయాలి. పద. అయ్యా మంజు out. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, తెల్లవారుజామున కలగంటే ఫలిస్తుందా? తప్పకుండా ఫలిస్తుంది. ఏమీ లేదు, ఉదయాన్నే ఒక కళ వచ్చింది. మన మంజుని అబ్బాయి తరఫు వాళ్ళు చూసుకోవడానికి వచ్చినట్టు నాకు. అదిగో వచ్చేసినట్టున్నారు. ఊరుకోండి. ఆ? ఓ, మీరా? రండి సుందరం గారు, రండి. మా అమ్మాయి పెళ్లి. వెళ్ళి కాఫీ ఆ, తీసుకోండి. కూర్చోండి. పెళ్లి దగ్గర పడింది అనమాట. కూర్చో బాబు. థ్యాంక్ యూ సార్. కాఫీ తీసుకోండి. తీసుకోండి. మంజు, నీ నాటికి రాను, దేనికి రాను. నువ్వు అవుట్ పో. నువ్వే పో, ఫ్రాడ్. అంకిల్, మీరే చెప్పండి, మంజు అవుట్ కదా? సార్, ఆ? ఈ అబ్బాయి మా ఇంట్లోనే ఉంటున్నాడు. ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చాడు. చాలా మంచివాడు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చెప్పండి సార్. తప్పకుండా చెప్తాను. ఏం చదువుకున్నావు బాలా? ఎంఏ వరకు చదువుకున్నాను సార్, కానీ ఏ పనైనా పర్వాలేదు. ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేము బయలుదేరుతాం. వస్తాను వస్తాం. సార్. మంచిది. వస్తానండి. వెళ్ళండి. బాయ్. రేపా పెళ్ళి? మీ ఇద్దరిని ఎవరు వర్షంలో తడమన్నారు? నాన్నకు అస్సలు బుద్ధి లేదు. ఇది మామూలు జ్వరం అమ్మా. తెల్లారేసరికి అప్పుడే పోయిందా అని అంటావు చూడు. హ్మ్.
అవును, ఈ వేషాలకి ఏం తక్కువ లేదు. హలో సార్, కబుర్లో చెప్తున్నారు. టెంపరేచర్ చూడండి, 104 డిగ్రీలు ఉంది. ఫ్లాస్క్ లో వేడి నీళ్ళు పెట్టించాను, కావాలంటే తాగనయ్యా. అవసరమైతే నన్ను పిలువు, నేను వస్తాను. ఉం? థ్యాంక్స్ అమ్మా. అన్న చెల్లెళ్ళ మధ్య థ్యాంక్స్ అంతా చెప్పకూడదు, తెలుసా నీకు? లైట్ వేరా. లాగరా దోపడే, లాగా. ఏమైంది సార్? ఎంత పొగరా నీకు? మా ఇద్దరిని మీరి ఏం నిర్ణయం తీసుకోవద్దని డీసెంట్ గా చెప్పాక ఏం పీకుతున్నా వెళ్ళారు అక్కడికి? లోపల ఏం జరిగింది? జరిగినట్టు చెప్పు. మీరు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు సార్. నువ్వు ఈ ఊరికి నేను అందుకోసం రాలేదు సార్. రే, వీడు ఎలా అడిగితే చెప్పరా? లాగా కౌగిలించుకుంటావా? కౌగిలించుకుంటావా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ పని చూసుకోకుండా ఎందుకు వెళ్ళావు? సార్ మీరే కదా సార్ వెళ్ళమన్నారు. వెళ్ళమన్నావు, సరే రమ్మన్నాను, వచ్చావా? సార్ ఇప్పుడేం మాట్లాడకండి సార్, రేపు ఉదయనే మాట్లాడుకుందాం సార్. అంటే నేను మందు కొట్టున్నాను, వాడు మొత్తలో ఉన్నాడా? ఇప్పుడు చూడు నేను నీ మీద ఎలా వాన్ చేసుకుంటాను. నా యాంకమా, మేము మందు కొట్టడానికి కారణం నువ్వేరా? నిజంగానే నా కుట్లో బాగాలేదు సార్, రేపు ఉదయనే మాట్లాడుకుందాం సార్. ప్లీజ్ సార్. నాకు సరిగా లేదురా. అయినా ఇప్పుడే మాట్లాడదాను. ఎట్లాగా నాకంతా తెలుసు బాల. నీకు బాధగా లేకపోయినా నాకు మాత్రం బాధగానే ఉంది. వాళ్ళు నిన్ను అంతగా టార్చర్ చేసినా నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు? నా వల్ల కాదు. సుందరవన్నకి అశోక్కి ఈ విషయం చెప్పేస్తాను. వద్దు మురళి, నా వల్ల వాళ్ళ మధ్య ఏ గొడవలు రాకూడదు. అందుకని వాళ్ళు ఏదైనా చేస్తారు, ఓర్చుకోవాలా? ఫ్రెండ్షిప్ అన్నాక ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నా కోసం ప్రాణాలిచ్చే స్నేహితులు మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వీళ్ళు చేసే అల్లరిని నేను స్పోర్టివ్గా తీసుకుంటాను, కానీ నేను వీళ్ళని అర్థం చేసుకున్నట్టు నన్ను వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అంత అసహ్యంగా ప్రవర్తించిన కూడా వాళ్ళకి ఫ్రెండ్స్ అంటున్నావే? వాళ్ళిద్దరికీ నా మీద ఉన్నది ద్వేషం కాదు, అసూయ. నేను వాళ్ళ దారి కట్టొస్తానేమో అన్న భయం. అందువల్ల నాకెలాంటి నష్టమూ లేదు. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ పోగొట్టుకున్న వాటికంటే సంపాదించుకున్నవే ఎక్కువ. సుందరం అన్నయ్య, శుభ, అశోక్ గారు, నువ్వు, వాళ్ళిద్దరి కోసం మిమ్మల్ని పోగొట్టుకోమంటావా? అయితే మాత్రం సహనానికి ఓ హద్దుంది బాలా. తెలుసు, నాకు ఓ హద్దుంది. దాన్ని దాటినంత వరకు నేను మౌనంగానే ఉండాలి. ఆ అమ్మాయి కోసం నేను టార్చర్ పెడుతున్నారు. ఇది ఆ అమ్మాయికి తెలిసిందనుకో, కానీ నేను లవ్ చేస్తుంది. లేదా నువ్వే మంజు లవ్ చేయి, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి బాలా. దానికి ఇదే సరైన దారి. ఏమిటా నవ్వు? ప్రేమ అనేది కంటికి కనిపించకుండా ప్రాణులను బ్రతికించే గాలి లాంటిది. అది లేకుండా బతకలేమని నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రేమే నన్ను వెతుక్కుంటూ వచ్చినా నేను అంగీకరించలేను. అలాంటిది నేనెలా నాలో ప్రేమ పుట్టదు, పుట్టకూడదు.